నేను పాస్ట్ 6 to 7 మంత్స్ నుంచి జిమ్కి వెళ్తున్నా. అండ్ ఈ వీడియోలో ఆ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. అండ్ దాంతో పాటు పాస్ట్ 4 మంత్స్ నుంచి నేను జిమ్కి ఫ్రీగా వెళ్తున్నా అండ్ వెళ్తూనే ఉంటా. ఎలాగో తెలుసా, ఈ వీడియోలో చెప్తా. యాక్చువల్గా నాకు ఎప్పుడు కూడా ఒక 6 ప్యాక్ రావాలి, లేదా నేను ఒక జిమ్ బాడీని బిల్డ్ చేసుకోవాలని నాకు ఎప్పుడు లేదు. జిమ్కి వెళ్ళాలి, ఎక్సర్సైజ్ చేయాలి ఎప్పుడు లేదు. అసలు నాకు బాడీ మీద పెద్ద డ్రీమ్స్ లేవు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా బాడీ నాకు ఇష్టమే. మరి 6 ప్యాక్స్ రావాలంటే మరీ అంత కోరికలు లేవు. జస్ట్ ఒక లీన్ బాడీ, మంచి హైట్ ఉంది, మంచి ఫిజిక్ ఉందని నేను అనుకుంటా. నా ఇలాంటి బాడీ ఉండడానికి నేను ఎప్పుడు నాకు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతా. సో నాకు జిమ్కి వెళ్ళాలి, 6 ప్యాక్ తెచ్చాలని ఆశ లేవు. కానీ నేను ఎప్పుడైతే ఈ సెల్ఫ్ హెల్ప్ ని ఎక్కువ ఫాలో అవ్వడం స్టార్ట్ చేసిన, యూట్యూబ్లో కావచ్చు లేదా బుక్స్ చదవడం కావచ్చు, సో ఈ ప్రాసెస్లో ఎక్సర్సైజెస్ అనేది మన మన కెరీర్ మీద మంచి ఎఫెక్ట్ని చూపిస్తుంది. నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు, జిమ్ చేస్తున్నావు, దానివల్ల నువ్వు చాలా యాక్టివ్గా ఉంటావు, నీ మెంటల్గా నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉంటావు. ఎక్సర్సైజ్ అనేది ఉత్త ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో జస్ట్ నేను ఎంత ఎక్సర్సైజ్ చేస్తానంటే, ఏదైతే నన్ను యాక్టివ్గా ఉంచుంది నా బాడీని, అండ్ నా మెంటల్గా నేను ఫిట్గా ఉంటాను అండ్ ఫిజికల్ కూడా ఫిట్గా ఉంటాను తప్ప నేను ఎక్స్ట్రాడినరీ బాడీ ఫిజిక్ని ఎప్పుడు కోరుకోను. ఫ్యూచర్లో కొంచెం అగ్రెసివ్గా చేస్తా కావచ్చు, బట్ ప్రెసెంట్ నాకు జిమ్కి వెళ్ళి పెద్ద బాడీ పెంచాలని లేదు, జస్ట్ ఫిట్నెస్ని మెయింటైన్ చేయాలని ఉంది అంతే. సో మీరు నా ట్రాన్స్ఫర్మేషన్ చూడొచ్చు. నేను నా జిమ్కి వెళ్ళిన ఫస్ట్ ఆర్ సెకండ్ డే ఒక ఫోటో తీసుకున్నా, అండ్ నేను రీసెంట్గా కూడా ఒక ఫోటో తీసుకున్నా. మీరు నా ట్రాన్స్ఫర్మేషన్ చూడొచ్చు 6 to 7 మంత్స్లో. అది కూడా వితౌట్ ఎనీ డైట్. నేను డైట్ని ఏం ఫాలో కాను. డైలీ ఇంట్లో ఎప్పటికీ ఏదైతే తింటానో, ఏదైతే కర్రీస్ ఉంటాయో అవే. స్పెషల్గా అడిషనల్గా నేను ఏ డైట్ని ఫాలో కాను. జస్ట్ జిమ్ చేయడం, డైలీ పొద్దున ఒక 40 to 45 minutes జిమ్ చేస్తా, దట్స్ ఇట్. మిగతాదంతా డైలీ రొటీన్, మిగతాదంతా నార్మల్. బట్ జిమ్కి వెళ్ళిన తర్వాత నాలో కొన్ని చేంజెస్ అవ్వబడ్డాయి, నాలో కొన్ని బెనిఫిట్స్ అవ్వబడ్డాయి, ఏదైతే కామన్గా మీలో కూడా కనిపించవచ్చు మీరు జిమ్కి వెళ్తే. నెంబర్ 1, స్ట్రెంగ్త్. మీకు తెలియదు, నాకు చిన్నప్పటి నుంచి అది ఒక రోగం వల్ల అవుతాయి ఏందో తెలియదు, కానీ నాకు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండేది కాదు. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో ఎక్కువసేపు నిల్చున్నా అనుకో, కళ్ళు తిరుగుతాయి. లేదా ట్రైన్లో ఎక్కడైనా ఎక్కువసేపు నిల్చున్నా కళ్ళు తిరుగుతాయి. లేదా ఏదైనా భోజనాలు పెడుతున్నప్పుడు, మన గణేష్ భోజనాలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్ హాల్లో నిల్చొని నేను తినలేను. బికాస్ కొంచెం నిల్చుండే దాని నాకు ఒకలాంటి కళ్ళు తిరుగుతుంది, నీరసంగా అవుతుంది. బట్ ఆ స్ట్రెంగ్త్ ఉండేది కాదు బాడీలో. బట్ ఎప్పుడైతే నేను జిమ్కి వెళ్ళని స్టార్ట్ చేసినా 6 months బ్యాక్ నుంచి, నాకు లిటరలీ నా స్ట్రెంగ్త్ ఎంత పెరిగిందంటే, నేను హవర్స్ వరకు నిల్చోగలుగుతున్నా ఇప్పుడు. అండ్ నేను అంత ఈజీగా నా బాడీ నీరసం కాదు, అంత ఈజీగా నాకు జ్వరం కానీ జలుబు కానీ అంత ఈజీగా రావట్లే. సో ఆటోమేటిక్గా నేను ఫిజికల్గా లిటరలీ ఫిట్గా ఉన్నా, స్ట్రాంగ్ అవుతున్నా. అండ్ నేను ఆ వర్క్ని విత్ ఫోకస్తో చేసుకుంటున్నా, కంప్లీట్ ఫోకస్తో. నాకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ రావట్లేదు, హెల్త్ రిలేటెడ్ డిస్ట్రాక్షన్స్. విత్ ఫుల్ ఎనర్జీ ఉంటుంది నాకు. అండ్ నెంబర్ 2 వచ్చేసి మెంటల్ ఫిట్నెస్. జిమ్కి వెళ్ళడం వల్ల నువ్వు అంత ఈజీగా స్ట్రెస్గా ఫీల్ అవ్వు, నువ్వు అంత ఈజీగా యాంగ్షియస్గా ఫీల్ అవ్వు, నువ్వు అంత ఈజీగా డిమోటివేటెడ్గా ఏదో కోల్పోతున్నట్టు ఫీల్ కావు. నువ్వు లిటరలీ ఈ బ్యాడ్ నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీకు దూరం అయిపోతాయి. అంత ఈజీగా నువ్వు నెగిటివ్ థాట్స్ రావు, అంత ఈజీగా నువ్వు స్ట్రెస్కి గురవ్వవు, అంత ఈజీగా నీకు యాంగ్జైటీ రాదు. లిటరలీ నువ్వు ఒక పాజిటివ్తో ఉంటావు, పాజిటివ్గా వర్క్ చేస్తావు విత్ ఫోకస్. లిటరలీ కాంగ్నేటివ్ అంటే తెలుసా మీకు? కాంగ్నేటివ్ అనే ఇంగ్లీష్లో ఒక వర్డ్, కాంగ్నేటివ్ ఫంక్షన్స్ అని. అంటే అది ఫోకస్ రిలేటెడ్ ఫంక్షన్స్ అన్నమాట మన బ్రెయిన్లో. అవి ఇంప్రూవ్ అవుతాయి చాలా, దానివల్ల మన ఫోకస్ పెరుగుతుంది వర్క్ మీద. సో జిమ్కి వెళ్ళడం ద్వారా ఫిజికల్ ఫిట్నెస్ కాదు, నువ్వు చేస్తున్న వర్క్ కావచ్చు, నువ్వు ఎందులో అయితే మాస్టర్ అవ్వదాం అనుకుంటున్నావు, లేదా నీ ఫ్యూచర్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చినవో, లేదా దేనికైనా ప్రిపేర్ అవ్వచ్చు ఏదైనా ఎగ్జామ్స్కి, వాటికి లిటరలీ నీ ఫుల్ ఫోకస్ని ఇవ్వగలుగుతావు, నీ ఫుల్ ఎనర్జీని ఇవ్వగలుగుతావు. సో ఇది నీ కెరియర్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఓవరాల్ నీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నెంబర్ 3, ఎనర్జీ లెవెల్స్. నీ ఎనర్జీ లెవెల్స్ ఎంత ఇంప్రూవ్ అవుతాయి అంటే, నీకు తెలియదు, నీ మూడ్ అనేది ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది. ఫస్ట్ నీ ఎనర్జీ లెవెల్స్ అంటే నువ్వు ఎనర్జెటిక్గా ఉంటావు. అది ఏ సిచ్యువేషన్లో అయినా కానీ నువ్వు అంత ఈజీగా డీల్ అయిపోవు, అంత ఈజీగా సాడ్గా ఫీల్ అవ్వు. నీ ఎమోషన్స్ నీ కంట్రోల్లో ఉంటాయి. అండ్ నువ్వు వర్క్ చేసేటప్పుడు కావచ్చు, లేదా నువ్వు ఎక్కువ వర్క్ చేసిన తర్వాత కావచ్చు, లేదా నువ్వు రిలేటివ్స్ దగ్గర కావచ్చు, ఫ్రెండ్స్ దగ్గర ఎనర్జెటిక్గా ఉంటావు. ఎప్పుడు నీ బాడీ మూమెంట్లో ఉంటుంది, ఎప్పుడు నీలో ఎనర్జీస్ ఫ్లో అవుతుంటాయి. దానివల్ల లిటరల్లీ మీకు ఒకలాంటి ఒక ఫ్రీడమ్ వస్తుంది. నువ్వు రిస్ట్రిక్ట్ అయిపోయి ఉండవు, నీ లైఫ్లో ఎనర్జెటిక్గా ఉంటావు, ఫ్లోలెస్గా ఉంటావు. జిమ్ వల్ల అది ఒక అతిపెద్ద బెనిఫిట్. సో ఓవరాల్గా ఏంటంటే, ఇక్కడ జిమ్ అనేది మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తుంది, ఎక్సర్సైజ్ అనేది మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తుంది. సో జిమ్ అనే కాదు, మీరు ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే మీకు ఓవరాల్గా మీ లైఫ్ అనేది ఎనర్జెటిక్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది, ప్లస్ మీ కెరియర్ మీద మీ ఎక్కువ ఎఫెక్ట్ని చూపిస్తుంది. ఇక్కడ సక్సెస్ అనేది లైఫ్ స్టైల్లో ఉంటుంది. ఈ లైఫ్ స్టైల్లో నువ్వు ఎక్సర్సైజ్ అని జిమ్ చేయకపోతే సారీ, నువ్వు చాలా మిస్ అవుతున్నావు. సో స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఆర్ జిమ్. సో
ఫైనల్గా యాక్చువల్గా నేను పాస్ట్ 4 months నుంచి జిమ్కి ఎలా ఫ్రీగా వెళ్తున్నా అనేది పెద్ద క్వశ్చన్. ఒకటి చెప్పాలంటే నా లైఫ్లో ఇది ఒక చిన్న అచీవ్మెంట్. ఎందుకంటే నా జిమ్ ఫీజ్ 700 per month అండ్ నేను 3 monthsకి ఒక 1800 ఉంటుంది, లేదా 6 monthsకి ఒక 3200 అట్లా ఆ రేంజ్లో ఉంటుంది. బట్ 700కి ఒక మంత్. అయితే నేను జిమ్లో డిసెంబర్లో జాయిన్ అయినా, 2023 డిసెంబర్లో జాయిన్ అయినప్పుడు 700 ఫీజ్ అండ్ జనవరిలో కూడా 700 ఫీజ్. ఈ 2 months కట్టినా. ఈ 2 months కట్టిన ఈ ప్రాసెస్లో రోజు డైలీ జిమ్కి వెళ్తున్నప్పుడు నాకేంటంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వచ్చేసరికి నా ఛానల్ పోయింది. అంటే నాకు ఒకటే ఇన్కమ్ సోర్స్ ఉండేది, నా యూట్యూబ్ ఛానల్ పోయింది, మీ అందరికీ తెలుసు. సో ఆ ఛానల్ నా ఇన్కమ్ సోర్స్. అది పోయిన తర్వాత నేను ఆ మనీని మా డాడీని అడగాలి, అంటే మా పేరెంట్స్ని అడగాలి ఫీజు కట్టమని, జిమ్ ఫీజు. కానీ నాకు పేరెంట్స్ని అడగాలంటే ఏదోలా ఉండేది. ఇప్పుడు నేను ఆలోచించిన మనీ అయినా లేకపోతే ఇంకేమైనా పే చేయవచ్చా, మనీ అయినా లేకపోతే నేను అక్కడ ఏమైనా వర్క్ చేయవచ్చా, లేదా అక్కడ నేను వాళ్ళకి ఇంకేదైనా సర్వీస్ చేయవచ్చా, లేకపోతే వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళంటే ఏమైనా సాల్వ్ చేయవచ్చా. సాల్వ్ చేసినా 1 month 2 months ఇస్తారు, లైఫ్ టైం యాక్సెస్ రావాలంటే ఎట్లా అని బాగా ఆలోచించిన. అప్పుడు నేను గమనించింది ఏంటంటే, నేను డైలీ జిమ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు బుక్స్లో డైలీ రాసుకుంటున్నారు. అంటే ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు, ఎవరెవరు ఎప్పుడు ఫీజు కట్టింది, ఎవరెవరు ఎప్పుడు ఫీజు కట్టాలి, వాళ్ళు డైలీ బుక్స్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈ జనరేషన్లో కూడా వాళ్ళు ఇంకా బుక్స్ మెయింటైన్ చేస్తున్నారు. అది కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఎప్పుడు పట్టుకొని ఉండాలి, వాటిని ఎప్పుడు రాస్తూ ఉండాలి, మొత్తం క్యాలిక్యులేషన్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి అవంతా. సో నేనేం చేసిన, సరే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామని నాకు ముందే నోషన్ మీద స్కిల్స్ ఉన్నాయి, అంటే నోషన్ స్కిల్స్ ఉన్నాయి. ఆ నోషన్ అనేది ఒక అప్లికేషన్ ఉంటుంది. అది ఎలాంటి అప్లికేషన్ అంటే లోపల నువ్వు నీ ఓన్గా వాటి ఆప్షన్స్ని యూజ్ చేసుకొని నీ ఓన్గా సిస్టమ్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. అయితే ఆ నోషన్ అనేది నేను పాస్ట్ 1 year నుంచి నేర్చుకుంటున్నా. 2023 స్టార్టింగ్ నుంచి నేను ఆ నోషన్ గురించి నేర్చుకుంటున్నా, అందులో నోట్ టేకింగ్ చేసుకుంటా. ఇప్పటికీ నా ప్రొడక్ట్ సిస్టమ్ అంతా అందులోనే ఉంటుంది. లిటరల్లీ నా డే టు డే నా లైఫ్, నా నోట్స్ అంతా అందులోనే ఉంటుంది. మీకు ఒకరోజు చూపిస్తా, దాని గురించి కూడా వీడియో చేస్తా. అయితే ఆ నోషన్ నాకు నేర్చుకున్న తర్వాత వాళ్ళ కోసం నేను ఒక నోషన్ సిస్టమ్ని చేసిన. అది ఎలాంటి సిస్టమ్ అంటే, అదేనా నాకు 10 days to 15 days పట్టింది. అది ఎలాంటి సిస్టమ్ అంటే, ఒకసారి అందులో వాళ్ళ కస్టమర్స్ ఎంటర్ చేస్తే వాళ్ళకి అది నోటిఫై చేస్తుంది. అంటే ఆ కస్టమర్ ఎప్పుడు కట్టాలి, ఇంకెన్ని డేస్ ఉంది, ఈ రోజు ఎవరు కట్టాలి, రేపు ఎవరు కట్టాలి, ఈ వీక్ ఎవరు కట్టాలి, ఈరోజు ఎంతమంది కట్టిండ్రు, ఎంతమంది జాయిన్ అయినారు, ఎంతమంది జాయిన్ కావాలి, ఈరోజు టోటల్ రెవెన్యూ ఎంత, అదంతా చూపిస్తుంది. అంటే వాళ్ళ బుక్స్ని మెయింటైన్ చేయడం అవసరం లేదు. కంప్లీట్ వాళ్ళ జిమ్ డేటాని, వాళ్ళ కస్టమర్ డీటెయిల్స్, వాళ్ళు ఎప్పుడు కట్టాలి, ఈరోజు వాళ్ళ రెవెన్యూ ఎంత, ఇంకా ఎంతమంది మన జిమ్కి వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంతమంది కట్టే వాళ్ళు ఉన్నారు, ఈ మంత్ ఎంతమంది కట్టారు ఇప్పటి వరకు. సో ఈ కంప్లీట్ డేటా అంతా వాళ్ళకి జస్ట్ ఒక సింపుల్ ఫోన్లో వస్తుంది. అంటే నోషన్ అనేది ఒక అకౌంట్, అది నువ్వు ఫోన్లో లాగిన్ అవ్వచ్చు, ల్యాప్టాప్ లాగిన్ అవ్వచ్చు. అయితే నేను ఏదైతే జిమ్కి వెళ్తున్నా, ఆ జిమ్ ఓనర్ అనేది ఒక స్టూడెంట్ అనమాట. తన కాలేజ్ని చూసుకోవాలి, ప్లస్ జిమ్ని మెయింటైన్ చేయాలి. ఆ జిమ్ అనేది తన ఫాదర్ నుంచి వచ్చింది, తన ఫాదర్ జిమ్ని తిని మెయింటైన్ చేస్తున్నారు, అటు కాలేజ్ని చూసుకుంటా. సో ఇతనికి టైం ప్రాబ్లం ఉంటుంది, అంటే ఎప్పుడు వచ్చి బుక్స్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. అదే ఈ అప్లికేషన్ ద్వారా తన కాలేజీలో ఉండి కూడా కంప్లీట్ జిమ్ డేటాని యాక్సెస్ చేయొచ్చు. ఎవరు కట్టాలి, ఎవరు కట్టలేరు, వాళ్ళకి డైరెక్ట్ కాల్ చేయొచ్చు, వాళ్ళ నెంబర్ డేటా అంత ఉంటుంది, వాళ్ళ ఫోటో కూడా ఉంటుంది. సో ఇలా నేను అతనికి ఈ సిస్టమ్ని క్రియేట్ చేసి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇన్ రిటర్న్ నాకు ఏదొద్దు, జస్ట్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ కావాలి. అది నేను డైరెక్ట్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ అలా జస్ట్ నేను జిమ్ని ఉపయోగించుకుంటా ఇన్ రిటర్న్ ఆఫ్ దిస్ అని చెప్పి ఒక సేల్స్ స్ట్రాటజీ క్రియేట్ చేసి సెల్ చేసిన. అండ్ ఫైనల్లీ తను నాకు లైఫ్ టైం యాక్సెస్ ఇచ్చాడు. లైఫ్ టైం యాక్సెస్ ఇప్పుడు వాళ్ళు ఆ సిస్టమ్ని యూజ్ చేస్తున్నారు కంటిన్యూస్గా. అండ్ నేను ఆ సిస్టమ్కి వేరే జిమ్ వాళ్ళకు సెల్ చేయడానికి ట్రై చేసిన, బట్ మరీ అంత కాలే. చూద్దాం దాన్ని ఎట్లా స్కేల్ చేయాలని ఆలోచించాలి. బట్ నాకైతే పాస్ట్ 4 months నేను జిమ్ ఫ్రీగా వెళ్తున్నా, అండ్ ఇప్పటి వరకు కూడా ఫ్రీగానే వెళ్తున్నా అండ్ వెళ్తూనే ఉంటా. అండ్ ఇప్పుడు నాకు ఆ జిమ్ వాళ్ళతో మంచి రిలేషన్ కూడా ఉంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ లైఫ్లో కొన్ని ఖర్చులని ఉత్త డబ్బుతోనే కాదు, ఇంకా చాలా ఉంటాయి. మీ టాలెంట్ కావచ్చు, మీ దగ్గర ఉన్న స్కిల్స్ కావచ్చు, వాటిని ఉపయోగించి కూడా మీరు ఒకటి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి కూడా ఇన్ రిటర్న్ మీరు వాళ్ళ సర్వీస్ని తీసుకోవచ్చు. జస్ట్ మనీ త్వర అని జరుగుతాయి అనుకోకండి. యూజ్ యువర్ బ్రెయిన్, థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఎవరు ఆలోచించండి అని వస్తుంది. నాకు ఈ ఐడియా అయితే నాకు వచ్చింది. అండ్ ఇప్పుడు నేను మంత్లీ 700 రూపీస్ జనరేట్ చేస్తున్నట్టు, మంత్లీ 700 రూపీస్ సంపాదిస్తున్నట్టు, అండ్ నాకు జిమ్కి కట్టుకుంటున్నట్టు. ఒకవేళ మీరు కామెంట్ చేస్తే, నేను ఏదైతే ఈ జిమ్ వాళ్ళకి క్రియేట్ చేసిన సిస్టమ్ ఉందో అది మీతో కూడా షేర్ చేస్తా. ఒకవేళ మీరు కామెంట్ చేస్తే, ఒకవేళ ఎక్కువ కామెంట్స్ వస్తే నేను దాని మీద కూడా వీడియో చేస్తాను, మీకు కూడా ఫ్రీ సిస్టమ్ ఇచ్చేస్తా. సో దట్ మీరు మీ జిమ్ వాళ్ళకి ఇచ్చేసి మీరు కూడా ఫ్రీగా వెళ్ళవచ్చు. ఓకేనా?
సో మేక్ షూర్ మెయింటైన్ గుడ్ ఫిట్నెస్, మీ బాడీ ఫిట్నెస్ని మంచిగా మెయింటైన్ చేయండి, సో దట్ మీరు మీ కెరీర్ మీద కూడా మంచిగా ఫోకస్ చేయొచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో వాల్యుబుల్గా అనిపించింది అనుకుంటున్నా. ఇంకా 2 daysలో మళ్ళీ కలుద్దాం. బాయ్.